అనగననగ రాగమతి శైలనుచుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. ఇవాళ తారీఖు జనవరి 19. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే యోగి వేమన గారి జయంతి. ఈరోజు ఉదయం మన భవనవారిపాలెం గ్రూప్‌లో పోస్ట్ చూశాను. అప్పటిదాకా నాకు గుర్తులేదు. నాకు తెలీదు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి 4 మాటలు చెప్దాం అనిపించింది. అందుకని వీడియో చేస్తున్నాను. ఉదయం నుంచి కుదరలేదు. యోగి వేమన గారు ఆయన పద్యాల ద్వారా చాలా మంచి మాటలు సమాజానికి చెప్పారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆయన పద్యాలన్నీ సాగుతాయి. విశ్వదాభిరామ వినురవేమ అంటే ఎవరో కాదు నువ్వే. సమాజానికి ఆనందాన్ని ఇచ్చేవాడా అని అర్థం. మరి మీరు సమాజానికి ఆనందాన్ని ఇస్తున్నారా? వేమన శతకాలన్నీ మార్కుల కోసం అప్పట్లో బట్టి పట్టాం గానీ, అవి వాటి అర్థాలు ఇప్పుడు చూస్తుంటే చాలా నిజం గదా! సొసైటీలో అందరూ ఇలాగే కదా ఉన్నారనిపిస్తాయి కొన్ని పద్యాలు చూస్తుంటే. నాకు గుర్తున్న పద్యం ఒకటి చెప్తాను. ఆహ్, చాలా ఫేమస్ పద్యం అది అందరికీ తెలుసు. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. దాని అర్థం ఏంటంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. దాని అర్థం ఏంటంటే కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. పైకి మంచోళ్ళలాగా నటిస్తారంతే. ఇంకొక పద్యం ఇంకొక పద్యం ఉంది. అది కూడా చాలా ఫేమస్. అందరికీ గుర్తుండే పద్యమే. మేడిపండు చూడ మేలిమైయుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మనుజుడు పృథివీలోన విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండులాగా పైకి గొప్పోళ్ళకిలాగా పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతారు. కానీ అసలు నిజ స్వరూపం లోపల ఉంటది. టైం వచ్చినప్పుడు బయటకొస్తది. వాళ్ళ నిజ స్వరూపం. జాగ్రత్త పడండిరా! మీ పక్కనే ఉంటారు. కానీ మీకు గుంటలు తీస్తా ఉంటారు. జాగ్రత్త పడండి అని ఆ రోజుల్లోనే చెప్పాడాయన. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి అందరూ తెలుసుకోవాలి. చిన్న వయసులోనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ తెలుసుకోవాలి. ఎలా? ఎలా తెలుసుకోవాలి? ఎక్కడుంటుంది? ప్లాట్‌ఫార్మ్ అనేది ఒకటి ఉండాలి గదా! తెలుసుకోవడానికి. అందరికీ మొబైల్ చూడటం, మొబైల్‌లో సెర్చ్ చేయటం రాదు కదా! కానీ పుస్తకాలు చదవటం వచ్చు కదా! పుస్తకాల్లోనే కదా ఉంటాయి అన్నీ. వేమన శతకాలు, సుమతి శతకాలన్నీ పుస్తకాల్లోనే కదా ఉంటాయి. పుస్తకాలన్నీ ఎక్కడుంటాయి? లైబ్రరీలో ఉంటాయి. నా చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు లైబ్రరీలోకెళ్ళి సంతకం పెట్టి, పుస్తకం తీసుకొనొచ్చి, చందమామ కథలు, పెదరాసి పెద్దమ్మ కథలు అన్నీ చదివేవాళ్ళం. ఇప్పటికి గూడా ఆహ్, లైబ్రరీ అనేది ఒకటుంటే అలవాటైతే చాలా మంచిది. ఎందుకంటే ఒక మంచి పుస్తకం 100 మంది మంచి మిత్రులతో సమానమంట. అటువంటిది ఒక ఊర్లో లైబ్రరీ ఉంటే ఎంత మంచిది. ఊరు అభివృద్ధి అవ్వాలి అంటే ముందు మనం మారాలి. మనం మారాలంటే మంచి విషయాలు తెలుసుకోవాలి. మంచి విషయాలు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవాలంటే ఉండాలి గదా! లైబ్రరీ అనేది ఒకటి ఉండాలి గదా! లైబ్రరీ ఉంటే ఆటోమేటిక్‌గా ఒక రోజు గాదు, 2 రోజులు కాదు, మూడో రోజు కాదు, నాలుగో రోజు కాదు. ఒక నెల తర్వాతైనా ఖచ్చితంగా ఒకసారి ఎళ్దాం. ఒక పుస్తకం తెచ్చుకొని చదువుదాం అనిపిచ్చిద్ది. ఎంతోమందున్నారు చదివేవాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు. ఎంతోమంది కాలక్షేపం అవుతుంది. పుస్తకం తెచ్చుకొని చదువుతారు కాసేపు. రోజులో కాసేపు చదువుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. నాకు తెలిసి మన చుట్టుపక్కల గ్రామాల్లో కాజీపాలెంలో ఉంది లైబ్రరీ. ఎంతైనా రాజులు గదా! తెచ్చుకున్నారు లైబ్రరీ. ఎప్పటినుంచో ఉంది. హ్మ్. మనకు లేదు. మన ఊర్లో గూడా ఉంటే బావుంటది ఒక లైబ్రరీ. ప్రయత్నం చేస్తే వస్తది. ప్రయత్నం చేయాలి. ఏమో మన పెద్ద మనుషులేమో పట్టించుకోలేదు ఇంతకాలం. రాబోయే పంచాయతీ ఎలక్షన్స్‌లో హామీ కింద ఎవరైతే ఒక 1000 పుస్తకాలతో లైబ్రరీ తెప్పిస్తానో, ప్రభుత్వం నుంచి నిధులతో ఒక లైబ్రరీని తెప్పిస్తానని ఒక హామీ ఇస్తారో వారికి ఓటేసి గెలిపించుకుందాం. ఆ లైబ్రరీకి యోగి వేమన గారు లాంటి గొప్ప వ్యక్తుల పేరు పెట్టుకుందాం. యోగి వేమన లైబ్రరీ అని చెప్పేసి. ఏమంటారు? కరెక్టే గదా! యోగి వేమన లైబ్రరీ. మీకు పేరు నచ్చినట్లయితే లైక్ చేయండి. లేదంటే మీరే ఒక పేరుని సజెస్ట్ చేయండి. ఏ పేరు పెడితే బావుంటది లైబ్రరీకి. కావాలి మనకి లైబ్రరీ ఖచ్చితంగా కావాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న పెట్టిన వీడియోకి ఒక్క పర్సన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 89 కాస్త 90 అయింది. ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా 100 అవ్వాలని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. ఏ వీడియోలు చేస్తే బావుంటది? ఊరి గురించి ఏం చూపిస్తే బావుంటది అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తాను. జై శ్రీరామ్.